హలో ఆల్, ఎలాంటి సర్జరీస్ లేకుండా కిడ్నీ స్టోన్స్ని, అది కూడా 10 to 12 mm ఉన్న కిడ్నీ స్టోన్స్ని ఎలా తగ్గించుకోవచ్చు, అసలు ఎలా కరుగుతాయి అని అడిగితే హోమియోపతిలో బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఉంది. అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని ఎలా గమనించుకోవాలి అని అడిగితే, ఎవరికైనా సరే నడుం నుంచి కడుపులోకి బాగా పెయిన్ఫుల్గా అనిపించడం, ఎస్పెషల్గా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా చెమటలు పట్టడం, లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ డ్రాప్ బై డ్రాప్ పడడం, యూరిన్లో బ్లడ్ కూడా కనిపిస్తూ ఉండడం, లేదంటే యూరిన్ చాలా అర్జెంటుగా వెళ్లాల్సి రావడం, వెళ్ళినప్పుడు మాత్రం చాలా స్లోగా పడడం, ఇవన్నీ కూడా కిడ్నీలో స్టోన్స్కి లక్షణాలే. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పటికీ ఇది కిడ్నీలో స్టోన్స్ అని మనం చెప్పలేం. దీనికి ఒక సరైన యూఎస్జీ అల్ట్రాసౌండ్ మాత్రమే దీనికి సమాధానం. యూఎస్జీలో మనకి ఎంత సైజ్ స్టోన్స్ ఉన్నాయి, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ హోమియోపతిలో ఎలాంటి సర్జరీస్ లేకుండా బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కిడ్నీలో స్టోన్స్కి ఉంది. సో ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. దీంతో పాటుగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని అడిగితే, అండ్ డయూరిటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే బార్లీ నీళ్లు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, లేదంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా మనం ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని అడిగితే, హై సోడియం ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ కానీ, లేదంటే ఏదైనా ప్యాకెట్ ఫుడ్ కానీ అస్సలు మనం తీసుకోకూడదు. ఎలాంటి ఫుడ్ అసలు తీసుకోవాలి, ఇంకా హై ప్యూరెన్స్ ఉన్న ఆహార పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మీట్లో బ్రెయిన్ కానీ, లివర్ కానీ, బోటి కానీ, ఇలాంటివి కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళు అస్సలు తీసుకోకూడదు. ఇవన్నిటితో పాటుగా గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. హోమియోపతితో వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్